నమస్కారం అండి. నేను డాక్టర్ మోహ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. సో నిన్న రాత్రి మేము ఒక హార్ట్ అటాక్ పేషెంట్ని చూసి అతన్ని సక్సెస్ఫుల్గా ట్రీట్ చేయడం జరిగింది. సో దీంట్లో ఇది చాలామందికి మళ్ళీ చెప్పినట్టు ఉండొచ్చు. బట్ ప్రతిసారి మేము ఎప్పుడైతే ఒక హార్ట్ అటాక్ పేషెంట్ని హార్ట్ అటాక్ నుంచి బయటపడేసగలిగామో అది ఎంతో సంతృప్తిని, ఒక రకమైన థ్రిల్ని క్రియేట్ చేస్తుంది. సో అది ఒక్కసారి మీతో పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. రొటీన్ హార్ట్ అటాకే, రొటీన్ ట్రీట్మెంటే. ఒక్కసారి మళ్ళీ కొత్త కేసు, దీన్ని ఎలా చేసామో మీకు నేను చూపిస్తాను. సో జరిగిన కథ ఏమిటంటే, రాత్రి 11 గంటలకి ఒక పేషెంట్ అంటే అది ఒక రోగి, అంటే అది ఒక ఇది కావచ్చు, ఒక అతన్ని వాళ్ళ ఫ్రెండ్ తీసుకొచ్చాడు. సో ఆ వయస్సు ఆ వ్యక్తి యొక్క వయసు 40 ఏళ్ళు. అతనికి ఆల్రెడీ షుగర్ ఉన్నది. సో మందులు వాడుతున్నాడు దానికి. సో అతని ఫ్రెండ్, ఎవరైతే హార్ట్ అటాక్ వచ్చిందో అతను వేరే ఊరు నుంచి వచ్చాడు. అతని ఫ్రెండ్ని కలవడానికి వచ్చాడు. వీళ్ళిద్దరు కలిసి సాయంత్రం బయట పార్టీకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఇతనికి ఛాతీలో సడన్గా గట్టిగా తీవ్రమైన ఛాతీ కింద పొట్ట పైభాగంలో నొప్పి రావడం జరిగింది. సరే, ఇది గ్యాస్కి సంబంధించిన నొప్పి కావచ్చు, అల్సర్ నొప్పి కావచ్చు అనుకున్నాడు. అరగంటకి నొప్పి తగ్గకపోవడంతో ఆ ఫ్రెండ్ అన్నాడు, ఎందుకైనా మంచిది మనం హాస్పిటల్కి వెళ్దాం పదా అని. మా హాస్పిటల్లో డాక్టర్లు అతనికి కొంత పరిచయం ఉండడంతో వాళ్ళకి ఫోన్ చేయడం, వెంటనే తీసుకురండి మనం పరీక్ష చేసి చూద్దాం తప్పే ఉందంటే అతను తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ ఒకటి, పొట్ట పైభాగంలో ఛాతీ కింద భాగంలో కానీ ఈ రెండు జంక్షన్ల మధ్య కానీ నొప్పి వచ్చినట్లయితే ఎక్కువ శాతం అది పొట్టకు సంబంధించింది, ఆల్కహాల్ తీసుకున్న తర్వాత వచ్చింది అయి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే అది షుగర్ ఉన్న వాళ్ళల్లో వచ్చిందో మనం కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండడం ఎంతో అవసరం. ఎందువల్ల, ఒకవేళ హార్ట్ ప్రాబ్లం అయి ఉన్నట్లయితే అది గుండె కింద భాగంలో వచ్చే హార్ట్ అటాక్, అంటే గుండె కుడి రక్తనాళం బ్లాక్ అయినప్పుడు వచ్చేటటువంటి హార్ట్ అటాక్ అయినట్లయితే అది టిపికల్గా నార్మల్గా ఛాతీ మధ్య భాగంలో ఎడం పక్కకు పోయేది ఇలా ఉండదు. అది కిందకు వెళుతుంది, పొట్ట పైభాగంలో వస్తుంది. పొట్ట పైభాగం అంటే ఇక్కడ ఈ జంక్షన్లో వస్తుంది. అది గ్యాస్ ప్రాబ్లం అనుకుని దాన్ని తేలిగ్గా తీసుకుని దాన్ని 2-3 రోజుల దాకా డాక్టర్ దగ్గర నిన్న ఆల్కహాల్ తీసుకున్న, పార్టీలో చేసే అలా ఆల్కహాల్ నొప్పి ఉండొచ్చు అని తేలిగ్గా తీసుకుని ప్రాణం మీద తెచ్చుకునేటటువంటి సిచ్యువేషన్స్ నాకు చాలా తెలుసు. ఎగ్జాక్ట్గా ఇప్పుడు అట్లా అయినప్పటికీ ఆ ఫ్రెండ్ యొక్క సమయస్ఫూర్తి వల్ల ఇతను కాపాడబడ్డాడు. సో అతన్ని తీసుకురావడం జరిగింది. ఈసీజీ చూసినట్లు, ఫస్ట్ థింగ్ ఈసీజీ తీసినట్లయితే హార్ట్ అటాక్ అని క్లియర్గా తెలుస్తుంది. సో అతనికి వెంటనే, బాబు ఇట్లా హార్ట్ ప్రాబ్లం ఉన్నది, దీనికి 2-3 రకాల ట్రీట్మెంట్లు ఉన్నాయి. ఒకటి, ఇంజక్షన్ ఇచ్చి రక్తనాళాల గడ్డ కరిగించడం. అది ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత ఎప్పుడు కరుగుతుందో ఏమిటో మనకు తెలియదు. రెండవది, యాంజియోగ్రామ్ చేసి బ్లాక్ ఎక్కడున్నది చూసుకుని దాన్ని మనం క్లీన్ చేసేసేయటం. అది డెఫినెటివ్ ట్రీట్మెంట్. ఎందుకు క్లీన్ చేసేస్తాం కాబట్టి అక్కడితో కథ సుఖాంతం అయిపోయింది కథ ఇంకా. సో మందులు ఇంజక్షన్ ఇచ్చినట్లయితే అప్పుడు ఏమవుతుందంటే గడ్డ కరిగిందో లేదో తెలియదు. హార్ట్ అటాక్ లేట్ అయ్యే కొద్దికి గడ్డ కరగకపోవచ్చు. ఇట్లాంటివన్నీ ఉంటాయి. కానీ అన్ని చోట్ల క్యాథ్ ల్యాబ్లు ఉండవు, అందరూ హైదరాబాద్లో ఉండరు. బయట పల్లెటూరులో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఇంజక్షన్ ఇవ్వడం తప్పనిసరి పరిస్థితుల్లో జరుగుతుంది. సో 2 ట్రీట్మెంట్లు ఉంటాయి. కానీ ఇంజక్షన్కి మనం చేసే యాంజియోగ్రామ్కి కాస్ట్లో దాని చాలా తేడాలు ఉంటాయి. ఇంజక్షన్లు 2-3 రకాలు ఉన్నాయనుకోండి. ఒక ఇంజక్షన్ 5,000 రూపాయలు ఉంటుంది, ఇంకో ఇంజక్షన్ 40,000 రూపాయలు ఉంటుంది. సో 40,000 రూపాయలు కొంచెం సేఫర్ అనమాట, బీపీ తగ్గదు. ఆ ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత ఈ సింపుల్గా ఇచ్చేసి ఎక్కడ కావాలంటే అక్కడ జస్ట్ ఇంజక్షన్ తీసుకుని మనం నరానికి ఇంజక్షన్ ఇచ్చినట్టుగా ఇచ్చేసినట్లయితే సరిపోతుంది. రెండవది ఏంటంటే, ఇంజక్షన్ ఇచ్చేది ఒక ట్రీట్మెంట్. రెండవది, మనం ఎక్కడ రక్తనాళంలో బ్లాక్ ఉన్నదో ఐడెంటిఫై చేసి దాన్ని క్లీన్ చేసేయటం అనేది, స్టెంట్ చేసేయటం. ఫస్ట్ రక్తనాళంలో గడ్డ క్లీన్ చేసేయటం అనేది 2వ విధమైనటువంటి ట్రీట్మెంట్. సో మనం ఈసీజీ చూడంగానే గుండెకు ఉన్నటువంటి 3 రక్తనాళాలలో ఎడం పక్కన 2 భాగాలు ఉంటాయి. రక్తనాళం కుడి పక్కన ఒకటి ఉంటుంది. ఏ రక్తనాళం బ్లాక్ అవ్వడం వల్ల హార్ట్ అటాక్ వచ్చింది అని మోస్ట్లీ కార్డియాలజిస్టులకి ఇది ట్రైనింగ్లో భాగం. మోస్ట్లీ కార్డియాలజిస్ట్ చెప్పేస్తారు. సో మాకు ఈ ఈసీజీలో ఇది కుడి పక్కన రక్తనాళం బ్లాక్ అయి ఉండొచ్చు అని చెప్పేసి మాకు ఈసీజీ ప్రకారం అనిపించింది. అదృష్టవశాత్తు ఇతనికి బీపీ తగ్గలేదు. మామూలుగా కుడి పక్కన రక్తనాళం బ్లాక్ అయినప్పుడు గుండె పంపింగ్ తగ్గి బీపీ తగ్గిపోతూ ఉంటుంది. బీపీ తగ్గిపోతే రిస్క్ పెరుగుతుంది. ఇతనికి మంచి బీపీ ఉన్నది, 130 బీపీతో వచ్చాడు అతను. సో
అతనికి మా మీద ఉన్నటువంటి స్నేహభావంతో కలిగినటువంటి నమ్మకం వల్ల ఇతనికి ప్రాబ్లం ఉందండి, మనం యాంజియోగ్రామ్ చేసి క్లీన్ చేసేద్దాం, తొందరగా బయటపడిపోతాడు, కుర్రాడుగా అంటే కుర్రాడు రిలేటివ్ అనుకోండి, 40 ఏళ్ల వ్యక్తి, సో తక్కువ వయసు ఉన్నవాడు, ఇతన్ని కాపాడితే అతనికి తర్వాత అతనికి ఎంతో భవిష్యత్తు ఉంది, గుండె పంపింగ్ నిలుస్తుంది చెప్తే అతను వెంటనే అండి ఇతను నా ఫ్రెండ్, అతను వేరే ఊరి నుంచి వచ్చాడు, కానీ నేను అతని ఫ్యామిలీతో మాట్లాడతాను, త్వరగా ఇతను అయిపోయేటట్టు చూస్తాను, అతని ఫ్యామిలీతో మాట్లాడి వాళ్ళని సమాధానపరిచి ఇతను మీ ఫ్రెండ్కి చేసేయండి, డబ్బుల సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి అతను నిలిచాడు కాబట్టి ఇతనికి యాంజియోగ్రామ్ పరీక్ష చేశాం. సో యాంజియోగ్రామ్ పరీక్షలో ఏముందో ఇప్పుడు మనం చూద్దాం. నార్మల్గా యాంజియోగ్రామ్ చేసినప్పుడు మనం మొదలుపెట్టేది ఎడం పక్కన రక్తనాళంతో మొదలు పెడతాం. కన్వెన్షన్ ప్రకారం పెద్ద రక్తనాళం కాబట్టి ఇది ఎడం పక్కన రక్తనాళం, ఇది ఎడం పక్కన రక్తనాళం, అన్నిటికంటే పొడుగాటి రక్తనాళం. ఈ సింగిల్ రక్తనాళం మాత్రమే గుండెకి మొత్తం గుండెకి రక్త ప్రసారంలో 60% దీని నుంచి పోతుంది. సో దీంట్లో మీరు చూసినట్లయితే ఈ రక్తనాళానికి ఇంకొక పెద్ద కొమ్మ ఉన్నది. ఎక్కడైతే కొమ్మ వస్తుందో 2 రక్తనాళాలు సన్నబడ్డాయి. ఇక్కడి నుంచి చూసుకుంటే ఈ మధ్య భాగం సన్నగా ఉన్నది, ఈ కొమ్మ ముందు భాగం సన్నగా ఉన్నది. ఇది కొలెస్ట్రాల్ పేరుకుని పోయి ఉండడం వల్ల వచ్చినటువంటి సన్నబడటం, దాన్ని బ్లాక్ అంటాం. ఇది ఎడం పక్కన రక్తనాళం. ఎడం పక్కన రక్తనాళం మన ఈసీజీ చూసినప్పుడు కుడి పక్కన రక్తనాళం బ్లాక్ అయి ఉంది అని అనుకున్నాం కదా, అది ప్రూవ్ అయింది. ఎడం పక్కన రక్తనాళం సన్నబడింది కానీ పూర్తిగా బ్లాక్ కాల. ఇప్పుడు నార్మల్గా ఉండే కుడి పక్కన రక్తనాళం ఏదో చూద్దాం. ఇది వేరే వ్యక్తిది ఒక నార్మల్గా ఉండేటటువంటి రక్తనాళం ఇట్లా సి ఆకారంలో ఉంటుంది, ఈ సైజులో ఉంటుంది. ఇక్కడి నుంచి మొదలయ్యి ఈ వెన్నుముక దాకా వస్తుంది. కానీ ఈ వ్యక్తికి మనం చేసినటువంటి యాంజియోగ్రామ్లో మీరు చూసినట్లయితే ఇది కుడి పక్కన రక్తనాళం, ఇక్కడతో పూర్తిగా ఆగిపోయింది. ఇందాక నేను చూపించింది మీకు గుర్తు ఉన్నట్లయితే ఇది ఇట్లాగా వచ్చి ఇట్లా బెండ్ తీసుకుని వెన్నుముక దాకా వచ్చి ఉంటుంది. కానీ ఈ సిట్యువేషన్లో ఏమైంది, ఇక్కడికి పూర్తిగా మూసుకుని పోయి ఈ రక్తనాళం ఉన్నది. ఇది హార్ట్ అటాక్ అంటే రక్తనాళం లోపల కొలెస్ట్రాల్ పైన రక్తం గడ్డ వచ్చి అది పూర్తిగా కట్ అయిపోతుంది, రక్త ప్రసారం పూర్తిగా మూసుకొని పోతుంది. ఈసీజీ ప్రకారం మేము చేసినటువంటి అంచనా నిజమైంది. సో ఈ కుడి పక్కన రక్తనాళం ఆల్మోస్ట్ ఎక్కడైతే వస్తుందో అక్కడే పూర్తిగా మూసివేసి ఉండడం మీరు గమనించవచ్చు. సో ఈ సిట్యువేషన్లో ఇది యాంజియోగ్రామ్ యొక్క రిపోర్ట్. ఎడం పక్కన మెయిన్ రక్తనాళము, దాని బ్రాంచ్లో ఎక్కడైతే కొమ్మ వస్తుందో ఆ బ్రాంచింగ్ బైఫర్కేషన్ అంటే ఎక్కడైతే అది చీలుతోందో అక్కడ రెండిట్లోనూ కూడా సన్నబడింది. అది కుడి పక్కన రక్తనాళం పూర్తిగా మూసుకుని పోయింది. ఈ సిట్యువేషన్లో ఎక్కడైతే హార్ట్ అటాక్ వచ్చిందో దాన్ని ముందు పూర్తిగా మూసుకుని పోయిందని మనం ఓపెన్ చేయడం అనేది పరిపాటి. సన్నబడే తర్వాత చూసుకోవచ్చు. ఇక్కడ ప్రాబ్లం వల్ల హార్ట్ అటాక్ వచ్చింది కాబట్టి దీన్ని మొదటగా మనం క్లీన్ చేయడం అనేది చేయాలి. సో నెక్స్ట్ ఈ క్లీనింగ్ ప్రాసెస్ ఎలా చేసామో మీకు నేను చూపిస్తాను. సో ఏం చేస్తాము, సో ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ ఈ రక్తనాళంలో ఒక చిన్న ట్యూబ్ లాంటిది మీరు గమనించవచ్చు. దానికి ముందు నల్ల చొక్క ఉన్నది, ఆ చొక్క ఈ ట్యూబ్కి ముందు ఉన్నటువంటిది. ఈ ట్యూబ్ ఏమవుతుంది, ముందుకి వెనక్కి వస్తుంది. అంతే ఏమిటి, ఏ రక్తనాళం బ్లాక్ అయిందో ఆ బ్లాక్ చేసినటువంటి రక్తం గడ్డని మేము బయటికి పీల్చేస్తున్నాం. మూతులోంచి తోడినట్టుగా ఆ రక్తం గడ్డని బయటకు తీసుకొచ్చినట్లు, బయట కిందకి వెళ్ళిపోతే గుండెకి వెళ్ళిపోతుంది, గుండెకి వెళ్ళకూడదు, అది బయటకు వచ్చేసేయాలి. సో దాన్ని మనం ఈ సన్నపాటి ట్యూబ్, ఇది నిజంగా చెప్పాలంటే ఇది 1.5 మిల్లీమీటర్ల సన్నగా ఉన్నటువంటి పొడుగాటి ట్యూబ్ ఇది. ఆ ట్యూబ్ రక్తనాళాలను పంపించి దీన్ని క్లీన్ చేస్తున్నాం అన్నమాట. మీరు ఎక్స్రేలో చూసినప్పుడు ఇలా ముందుగా అట్టం కనిపిస్తుంది, బట్ మేము బయట దాన్ని ఈ ట్యూబ్కి యువతల బయట ఏదైతే ఉందో దానికి సిరింజ్ ద్వారా మనం దీన్ని సక్ చేయడం ద్వారా రక్తనాళం పూర్తిగా క్లీన్ అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ ఇది మనం క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందో ఇప్పుడు మీరే చూడొచ్చు. ఇప్పుడు చూడండి, ఏదైతే పూర్తిగా మూసుకుని పోయిన రక్తనాళమో క్లీన్ చేసిన తర్వాత ఈ ఏరియాలో పూర్తిగా మూసుకుని పోయిన రక్తనాళం క్లీన్ చేసిన తర్వాత రక్త ప్రసారం పూర్తిగా పునరుద్ధరింపబడింది. ఈ పూర్తిగా రక్తనాళంలో బ్లడ్ ఫ్లో అవటం మొదలైంది. కానీ ఇది నార్మల్ రక్తనాళం.
దీని ముందు మీరు రక్తం కొద్దిగా సన్నబడి ఉండటం గమనించవచ్చు. ఇది రక్తనాళం లోపల పేరుకుని పోయి ఉన్నటువంటి కొలెస్ట్రాల్ వల్ల రక్త ప్రసారం తగ్గి రక్తనాళం సన్నబడింది. మీరు ఎక్కడన్నా ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్తున్నప్పుడు ఒక కాలవో ఒక నదో వచ్చినప్పుడు మీరు చూసినట్లయితే నది పెద్దగా ఉంటుంది, కానీ దాంట్లో పూడిక వచ్చి యాక్చువల్గా పోయే నీరు ఏదైతే ఉందో చాలా సన్నగా చిన్న కాలువలాగా ఉంటుంది. నది పెద్దది కావచ్చు, దానిలో పూడిక వచ్చేసి రక్త ప్రసారం సన్నబడిపోయింది. ఇట్లాగా దీనిలో పూడిక వచ్చి రక్త ప్రసారం సన్నబడిపోయింది. సో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పొడిగాటి బ్లాక్ అనమాట అది. దాని మీద రక్తం గడ్డ వచ్చి పూర్తిగా బ్లాక్ చేసింది. రక్తం గడ్డను క్లీన్ చేసేసిన తర్వాత రక్త ప్రసారం మొదలయ్యి మనకి ఎక్కడ అయితే సన్నబడిందో అది క్లియర్గా మనకి కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తామో, ఈ సన్నబడిపోయిన రక్తనాళం మీద ఏది సన్నబడిందో దానికి ఒక స్టెంట్ ద్వారా మనం స్టెంట్ పెట్టి దాన్ని మళ్ళీ నార్మల్ సైజ్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మీరు రోడ్డు మీద వెళ్తున్నారు అనుకోండి, అటు ఇటు పంట కాలువలు ఉంటాయి అనుకోండి, పంట కాలువ నీరు పోవడానికి ఒక కాలువలాగా తవ్వి వదిలేరు కదా, నీరు పోవడానికి కాలువ తవ్వి దాంట్లో ఒక సిమెంట్తో ఒక ట్యూబ్ లాంటి తూమును పెడతాడు. అది ఎందుకు పెట్టారు, మనం తవ్వినటువంటి నేలలో తవ్వినటువంటి ప్లేస్ ఏదైతే తూము పెట్టకపోతే మళ్ళీ కొలాప్స్ అయిపోతుంది. రక్తనాళం కూడా అంతే, మనం క్లీన్ చేసి వదిలేస్తే మళ్ళీ కొలాప్స్ అయ్యే అవకాశం ఉన్నది, మళ్ళీ రక్తం గడ్డ వచ్చే అవకాశం ఉన్నది. అందువల్ల ఈ స్టెంట్ అనబడేటటువంటి ఒక స్టీల్ ట్యూబ్ని ఇక్కడ పెట్టడం ద్వారా రక్తనాళం పెద్దదవుతుంది, మళ్ళీ దాంట్లో బ్లాక్ రాకుండా మళ్ళీ కొలాప్స్ అవ్వకుండా అది పట్టుకుని ఉంచడం ద్వారా రక్త ప్రసారం నిరంతరం జరిగేటట్టుగా అది హెల్ప్ చేస్తుంది. సో నేను చెప్పినటువంటి ట్యూబ్ పేరు స్టెంట్ అని చెప్పాను కదా, ఆ స్టెంట్ వేసిన తర్వాత దాన్ని ఎట్లా ఒబ్బిస్తున్నామో మీరు గమనించవచ్చు. ఇక్కడ స్టెంట్ ఇది, ఆ స్టెంట్ బెలూన్ ద్వారా పెద్దదవుతోంది ఇక్కడ. సో స్టెంట్ పెద్దదయ్యింది. స్టెంట్ పెద్దదైన తర్వాత ఫైనల్ రిజల్ట్ ఏంటో మీకు నేను చూపిస్తాను. సో ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో రిజల్ట్. స్టెంట్ వేసిన తర్వాత ఇది ఫైనల్ రిజల్ట్. ఏదైతే పూర్తిగా మూసుకొని పోయి ఉన్నటువంటి రక్తనాళం ఇప్పుడు ఇంత పెద్దదే కాకుండా ఇంత చక్కగా ఉండడం మీరు గమనించవచ్చు. ఏదైతే ఇట్లా ఉన్నదో, ఇక్కడ పూర్తిగా మూసుకొని పోయి ఉన్నదో, అది ఫైనల్గా ఇట్లాగా మనం క్లీన్ చేసి స్టెంట్ వేసి పూర్తిగా రక్త ప్రసారాన్ని మనం పునరుద్ధరింపజేసాం. సో దాని ద్వారా వెంటనే ఎప్పుడైతే మనం క్లీన్ చేసేసామో రక్తనాళంలో రోగికి ఛాతీలో టేబుల్ మీదనే నొప్పి తగ్గిపోతుంది, ఈసీజీ అక్కడ వెంటనే నార్మల్ అయిపోతుంది. సో స్టెంట్ క్లీన్ చేసేసి స్టెంట్ వేసిన తర్వాత హార్ట్ అటాక్ ట్రీట్ అయిపోయింది, పూర్తిగా 100% ట్రీట్ చేయబడింది. సో దీన్ని యాంజియోప్లాస్టీ అంటారు, స్టెంట్ వేయడాన్ని యాంజియోప్లాస్టీ అంటారు. హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే చేసినటువంటి యాంజియోప్లాస్టీ స్టెంటింగ్ ఏదైతే ఉందో ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటారు. అంటే హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే చేసేది ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటారు. దీనివల్ల హార్ట్ అటాక్ పూర్తిగా ట్రీట్ చేయబడింది, పేషెంట్ వెంటనే నొప్పి తగ్గిపోయింది, అతను ఇంకా ఐసీయూలో రాత్రి జరిగిన ప్రొసీజర్. సో ఇది నెక్స్ట్ రోజు మధ్యాహ్నం చేస్తున్నాను ఈ వీడియో. అతను హ్యాపీగా నిద్రపోతున్నాడు, చక్కగా నొప్పి లేదు, చిన్న పాపాయిలాగా చక్కగా పడుకుని ఉన్నాడు, బీపీ అంతా బాగుంది. పూర్తిగా అతను మేము చేతి మించి చేస్తాం ఎక్కువ భాగం కాబట్టి లేచి అతని పనులు తాను చేసుకుంటున్నాడు, ఫోన్ మాట్లాడుతున్నాడు, పేపర్ చదువుతున్నాడు. లైఫ్ హార్ట్ అటాక్ అయితే వచ్చి ఉండొచ్చు గాక జస్ట్ ఒక గంట తర్వాత చూస్తే పూర్తిగా నార్మల్ లైఫ్ అతను లీడ్ చేయడానికి అవసరమైనటువంటి ట్రీట్మెంట్ అతను తీసుకున్నాడు. ఇదండి హార్ట్ అటాక్ అంటే ఏమిటి, వస్తే రక్తనాళంలో ఎలా బ్లాక్ ఉంటుంది, ఆ బ్లాక్ని క్లీన్ ఎలా చేస్తాం, దాని తర్వాత మనం ఎలాంటి రిజల్ట్ తీసుకొస్తాం, దాని ద్వారా పేషెంట్కి ఎంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది, దాన్ని ఇవాళ మనం చూసామండి. నమస్కారం.